లాక్స్ లో ఏంటంటే so if somebody wants to modify a table, first we need to place a lock. ఒకవేళ ఆల్రెడీ లాక్ ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ ని ఇంకో పర్సన్ మాడిఫై చేయాలనుకున్నా యాక్సెస్ చేయాలనుకున్నా దెర్ విల్ బి ఎ బ్లాక్. సో లాక్స్ బ్లాక్స్ మాట్లాడుకున్నాం. లెట్స్ కమ్ టు డెడ్ లాక్. సో దెర్ ఆర్ 2 users. This session is running by Dharma and another session is running by Ankired. So select star from first database use cheyandi, use data eng, done. సో ఇందులో టేబుల్ లిస్ట్ చెక్ చేస్తున్నాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.tables. సో దేర్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్. ఇందులో అంకిరెడ్డి టేబుల్ ని చెక్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో దేర్ ఆర్ 4 రికార్డ్స్. అంకిరెడ్డి ఏం చేస్తున్నాడంటే 5th రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాడు. బిగిన్ ట్రాన్సాక్షన్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అంటే టేబుల్, వాల్యూస్ 50, 50. ఓకే, తర్వాత ఇంకో వాల్యూ కూడా 60, 6. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ట్రాన్సాక్షన్ కమిట్ అయిందా? సార్. సో ట్రాన్సాక్షన్ ఇంకా కమిట్ అవ్వలేదు. ఆల్ పీపుల్ నీడ్ టు రెస్పాండ్. మీరు రెస్పాండ్ అవుతూనే కంటిన్యూ చేయగలుగుతాం. సో ట్రాన్సాక్షన్ అయితే కమిట్ అవ్వలేదు, ఇంకా రన్నింగ్ లో ఉంది. సో ఇక్కడ లాక్స్ కూడా ప్లేస్ అయి ఉంటాయి. లాక్స్ చెక్ చేయాలంటే ఎలా చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ tm_square sys.tm_square tran locks. సో లాక్స్ రో లెవెల్లో లాక్స్ వచ్చాయి. ఓకే, పేజ్ లెవెల్లో వచ్చాయి, ఆబ్జెక్ట్ లెవెల్లో వచ్చాయి. ఇంటెంట్ లాక్ 2 rows. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. 2 rows కాబట్టి 2 rows లో లాక్స్ వచ్చాయి. ఇంతవరకు ఓకే. ఇక్కడ ఎక్కడైనా బ్లాకింగ్ వచ్చిందా? బ్లాకింగ్ ఎలా చెక్ చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్? sys_tm_exec request where blocking session ID not equal to 0. బ్లాకింగ్స్ ఏమైనా ఉన్నాయా? బ్లాకింగ్స్ ఏం లేవు. వెరీ గుడ్. అంకిరెడ్డి టేబుల్ తన ఓన్ టేబుల్ ని మోడిఫై చేసుకుంటే నో ప్రాబ్లం. గో టు ధర్మ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.tables. So there are multiple tables. He wants to check Dharma table. Select star from Dharma table. So 4 records ఉన్నాయి. He want to insert some information. Begin tran, insert into Dharma table, values, 5th record, gamma. ఓకే, ట్రాన్సాక్షన్ స్టాప్ చేస్తున్నా. ట్రాన్సాక్షన్ కమిట్ అయిందండి? No, sir. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.tm_exec request where blocking session ID not equal to 0. బ్లాకింగ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో బ్లాకింగ్స్ ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది?
ధర్మ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం. అంకిరెడ్డి టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం. నో బ్లాకింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్. ఇప్పుడు ఏం జరిగిందంటే ధర్మ నా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలంటే నాకు అంకిరెడ్డి టేబుల్ కూడా కావాలి అని ట్రై చేసిన. అంకిరెడ్డి టేబుల్ మీద ఆల్రెడీ లాక్ ఉందా? సిరీస్ ఆబ్జెక్ట్, సారీ, ఈ ఆబ్జెక్ట్ ఐడి చెక్ చేసినామంటే మీకు ఆ టేబుల్ అర్థమైపోతుంది ఆ టేబుల్ కాదా అని. సో ఇఫ్ యూ వాంట్ టు సీ, సెలెక్ట్ ఫ్రమ్ tables. సో అంకి టేబుల్ ఆబ్జెక్ట్ ఐడి ఎంత? 980999390. Now see this 980999390. దీని మీద లాక్ ఉందా? ఉందా లేదా లాక్? ఉంది సార్. ఓకే. సో ఈ టేబుల్ కున్న ఆర్ఐడి రో మీద కూడా లాక్ ఉంది. ఓకే. సో ఆల్రెడీ లాక్ ఉన్న ఒక టేబుల్ మీద, అంకిరెడ్డి అనే టేబుల్ మీద లాక్ ఉంది. లాక్ ఉన్న టేబుల్ ని యాక్సెస్ చేయడానికి ధర్మ అదర్ యూజర్ ట్రై చేస్తుంది. ట్రై నౌ. ఓకే ఓకే. సో మనం బిగిన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయలేదు, డైరెక్ట్ చేసాం కదా. ఫైన్, జస్ట్ we'll conclude this. Let me commit this first line, otherwise roll back. Okay. So this is Ankireddy. Ankireddy trying to modify this and completed. So isolation level enti, read committed. అది బై డిఫాల్ట్ అదే రావాలి. Done. Observable example. Okay, let me try this. Fine. ఇప్పుడు something is missing. Okay, got it. సో మనం స్నాప్షాట్ ఐసోలేషన్ రీడ్ కమిటెడ్ ఎనేబుల్ చేసాం, దానివల్ల ఇష్యూ వస్తుంది. రిజల్ట్ రాకూడదు ఇక్కడ. ఎందుకు వస్తుంది అంటే, సో ఎస్టర్డే వీ హ్యావ్ చేంజ్డ్ దిస్ ఆప్షన్, ఐసోలేషన్ లెవెల్ స్నాప్షాట్ ట్రూ పెట్టాం. లెట్ మీ మేక్ ఇట్ ఫాల్స్. బ్లాకింగ్స్ జరగవు. దీంట్లో అడ్వాంటేజ్ ఇదే అనమాట, మనం ట్రూ పెడితే బ్లాకింగ్స్ జరగవు, మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. స్నాప్షాట్ ఐసోలేషన్ ట్రూ పెట్టాం కాబట్టి there were no blockings. Even though
యూ ఎగ్జిక్యూట్ యాజ్ ఎ రీడ్ కమిటెడ్, అది డేటాబేస్ లెవెల్ సెట్టింగ్ కాబట్టి దానికే ప్రియారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వై దెర్ వాజ్ నో బ్లాకింగ్స్. ఓకే, లెట్ ఇట్ బి. కనెక్ట్ అయింది, ఫైన్. సేమ్ డెమోని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. Okay. So doing the same demo again. Just అంకిరెడ్డి టేబుల్ ని మాడిఫై చేస్తున్నాడు. That's it. What happened? Invalid object name because we were not in the database. Fine. Dharma kuda same thing. He wants to modify Dharma table. Done. Completed. ఇప్పుడు ఏం జరిగింది? ధర్మ వచ్చేసి తను వాడని టేబుల్, అదర్ టేబుల్ ఎవరైతే అంకిరెడ్డి వాడుతున్నాడో దాని మీద లాక్ ప్లేస్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు బ్లాకింగ్ వచ్చింది. లెట్స్ చెక్ బ్లాకింగ్స్. బ్లాకింగ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. ఓకే, సో ఈ బ్లాకింగ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే, సో ఇక్కడ బ్లాకింగ్ సెషన్ ఐడి అని వస్తుంది, దీన్ని పెడితే మీకు అర్థం ఉంటుంది. సో బ్లాకింగ్ సెషన్ ఐడి ఏంటి? 78. దేన్ని బ్లాక్ చేస్తుంది? 51. సో ఇక్కడ నుంచి మీరు మీ ట్రబుల్ షూటింగ్ తెలిసిందే కదా, మీరు బ్లాక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఓకే, డిబిసిసి ఇన్పుట్ బఫర్. సో 78 లో ఏముంది, అలాగే 51 లో ఏముంది చెక్ చేసుకుంటారు. సో 78 లో ఓకే, మనం ఇన్పుట్ బఫర్ ఇది ఇక్కడే రన్ చేసాం 78 లో. ఫైన్. 78 లో మనకి ఇక్కడ ఇది నడుస్తా ఉంది, బిగిన్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇన్సర్ట్ జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా ఇన్సర్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జరుగుతూ ఉంది. సో 51 లో ఇష్యూ ఏంటంటే, నౌ లెట్ మీ చెక్ ఇట్. 51 లో ఇందులో ధర్మ అనే అతను ధర్మ టేబుల్ ని మాడిఫై చేస్తూ అంకిరెడ్డి టేబుల్ ని కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినాడు, అందుకని బ్లాకింగ్ వచ్చింది. బ్లాకింగ్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎవరైనా అక్కడికి వెళ్ళి చెక్ చేసి దాన్ని ఈ వన్ ఆఫ్ ద సెషన్ ని కిల్ చేస్తేనే బ్లాకింగ్ క్లియర్ అవుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? బ్లాకింగ్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎవరైనా వెళ్ళి కిల్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమైంది? ఈ పర్సన్ ఈ టేబుల్ ని వాడుతున్నాడు, నో లాక్స్. ఈ పర్సన్ ఈ టేబుల్ వాడుతున్నాడు, నో లాక్స్. ఈ పర్సన్ ఇప్పుడు ఈ టేబుల్ తో పాటు ఈ టేబుల్ ని కూడా యాక్సెస్ చేయాలనుకున్నాడు, అప్పుడు ఏమైంది? బ్లాకింగ్ వచ్చింది. ఇంతవరకు క్లియరా? బ్లాకింగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడంటే అంకిరెడ్డి కూడా ధర్మా టేబుల్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. చూడండి, సో దిస్ ఇస్ అంకిరెడ్డి, రైట్? సెలెక్ట్ ఫ్రమ్ ధర్మా టేబుల్. బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువసేపు ఉండదు ఇది. డెడ్ లాక్ వస్తుంది, డెడ్ లాక్ వచ్చి ఆటోమేటిక్ గా రిజాల్వ్ అయిపోతుంది. ఈ పర్సన్ కూడా ఈ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నాడు. నౌ సీ దిస్, ఎగ్జిక్యూట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 క్లియర్ అయిపోయిందా? ఓకే, ఫైన్.
మీకు ఇక్కడ ఏం కనిపించలేదు, ఇక్కడ ఏం కనిపించలేదు. క్లియర్ అయిపోయింది. క్లియర్ ఎందుకు అయిపోయిందంటే డెడ్ లాక్ ఉంది. ఆ డెడ్ లాక్ లో వీకెస్ట్ ట్రాన్సాక్షన్ కిల్ అయిపోతుంది. మీకు యాక్చువల్లీ ఇక్కడ చూపించాలి, నేను ఇవన్నీ రన్ చేసినా కాబట్టి చూపించట్లేదు. ఇక్కడ చూపిస్తుంది, అది చూడండి. సే దిస్ మెసేజ్. ట్రాన్సాక్షన్ ఐడి 51 వాస్ డెడ్ లాక్డ్. 51 అనేది డెడ్ లాక్ అయింది ఆన్ ద రిసోర్సెస్ విత్ అనదర్ ప్రాసెస్ అండ్ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ఎ డెడ్ లాక్ విక్టిమ్. డెడ్ లాక్ విక్టిమ్ అంటే ఏంటి? సో 51 ని కిల్ చేశారు, విక్టిమ్ అయింది, ఇది బాధితురాలన్నమాట. ఓకే, సో ఎవరు నష్టపోయారు ఇక్కడ? సెషన్ నెంబర్ 51 లాస్ అయ్యారు. ఎందుకు? వాట్ ఈస్ ద హౌ SQL సర్వర్ హ్యాండిల్స్ డెడ్ లాక్? SQL సర్వర్ identifies deadlocks and will kill weakest transaction so that other transaction will complete its work. Okay, go to Ankireddy. Ankireddy ఎన్ని రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాడు? 2 records, sir. 2 రికార్డ్స్. ధర్మ ఎన్ని రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాడు? 1 record. Who is the weakest transaction here? ధర్మ సింగిల్ రికార్డే. ఇక్కడ పోతే ఒక రికార్డే, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ పోతాయి. సో బెటర్ టు కిల్ ధర్మ. ఓకే, ఈ సెషన్ ని కిల్ చేయడం ద్వారా ఈ సెషన్ తన పని తను కంప్లీట్ చేసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? డెడ్ లాక్ లో మనం ఏం చేయము, అది ఎక్కువసేపు ఉండదు. విత్ ఇన్ 10 seconds లోపల ఏది వీకెస్ట్ ట్రాన్సాక్షన్ అనలైజ్ చేసుకొని ఆటోమేటిక్ గా కిల్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, సో ధర్మ చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు అంకిరెడ్డి వచ్చేసి ధర్మ టేబుల్ ని చూడగలుగుతాడు సార్, ఫీల్ చేస్తాం కాబట్టి ఆ సెషన్ ని, ట్రాన్సాక్షన్ ని. కంపల్సరీ చూడగలుగుతాడు. ఓకే సార్. ఓకే సార్. సో అందుకే అంకిరెడ్డి ధర్మ సెషన్ కిల్ అయింది కాబట్టి ఇక్కడ రిజల్ట్ వచ్చింది నీకు ఆటోమేటిక్ గా. అక్కడ డెడ్ లాక్ అయ్యి ఆడ కిల్ అయితేనే ఇక్కడ నీకు ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, కానీ నాకు తెలుసు ఇంటర్నల్ గా ధర్మ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది 1 రికార్డే ఉండొచ్చు, అక్కడ 100 రికార్డ్స్ అయి ఉండొచ్చు, ఈ 1 రికార్డు చాలా ఇంపార్టెంట్. అప్పుడు నేనేం చేయాలంటే I'll choose deadlock priority. Set deadlock priority 10 పెడుతున్నా, maximum 10. Deadlock underscore priority. ఓకే, అంకిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. లెట్ ఇట్ బి 1 more transaction. 77. డెడ్లాక్ ప్రియారిటీ 9 పెడుతున్నా. అర్థమవుతుందా మీకు ఏం జరుగుతుందో ఇక్కడ? అంకిరెడ్డి టేబుల్లో మోర్ ట్రాన్సాక్షన్స్, ఇది స్ట్రాంగెస్ట్ ట్రాన్సాక్షన్, కానీ డెడ్లాక్ ప్రియారిటీ 9 పెట్టా. ధర్మాలో 1 ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కానీ డెడ్లాక్ ప్రియారిటీ హైయెస్ట్ ఇచ్చా. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సేమ్ థింగ్, ధర్మ టేబుల్ ని మాడిఫై చేస్తున్నాడు. సో రోల్ బ్యాక్ కొట్టేస్తా ఒకసారి, ఏమన్నా ఇష్యూస్ ఉంటే అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, డన్. ఇక్కడ కూడా ఒకసారి రోల్ బ్యాక్. ఓకే, డన్. ధర్మ టేబుల్ ని ధర్మ మాడిఫై చేసుకుంటున్నాడు, నో ప్రాబ్లం. లెటెడ్ అంకిరెడ్డి టేబుల్ ని అంకిరెడ్డి మాడిఫై చేసుకుంటున్నాడు, నో ప్రాబ్లం, నో బ్లాకింగ్స్. ఇప్పుడు ఏం జరిగిందంటే
ధర్మ అంకిరెడ్డి టేబుల్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బ్లాకింగ్ వచ్చింది. బ్లాకింగ్ వచ్చిందా రాలేదా మీకు ఎలా తెలుస్తుంది? గో అండ్ చెక్ దిస్ టేబుల్ స్క్రిప్ట్. సో 78 బ్లాకింగ్ సెషన్ 51 ని బ్లాక్ చేసింది. 51 ని 78 బ్లాక్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఆపోజిట్ వెళ్దాం, అంకిరెడ్డి దగ్గరికి వెళ్దాం. అంకిరెడ్డి వచ్చేసి ధర్మ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నాడు అగైన్. సో డెడ్ లాక్ క్రియేట్ అయింది. సో 78 వాజ్ డెడ్ లాక్డ్ on the lock resources and another process, okay, and has been chosen as a deadlock victim. Deadlock victim ఎవరు? 78. 78 లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? సార్ ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 1. అయినా కూడా 78 స్ట్రాంగెస్ట్, ఇది వీకెస్ట్, అయినా కూడా మీకు ఇదే కిల్ అయిపోయింది. ఎందుకు? డెడ్ లాక్ ప్రియారిటీ 9 ఇచ్చాము. అక్కడ సో డెడ్ లాక్ ప్రియారిటీ మనం ఏది ఎక్కువ ఇస్తామో అది సర్వైవ్ అవుతుంది. డెడ్ లాక్ ప్రియారిటీ ఇబ్బంది ఏదైతే ఉందో అది కిల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో అది ఒకవేళ మనకి ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ అని తెలిస్తే డెవలపర్స్ కి చెప్తాం అది ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్, కానీ ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కిల్ అవుతా ఉందంటే డెడ్ లాక్ ప్రియారిటీ సెట్ చేసుకోండి, 10 పెట్టుకోండి. సో యువర్ ట్రాన్సాక్షన్ విల్ సర్వైవ్ అని చెప్తాం డెడ్ లాక్స్ వచ్చినప్పుడు. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ డెడ్ లాక్. ఓకే ఓకే, సో అయితే ఈ డెడ్ లాక్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? జనరల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ చెక్ చేస్తాం? ఎక్కడ చెక్ చేస్తాం? జనరల్ గా ఎర్రర్ లాక్స్ లో చెక్ చేస్తాం. SQL సర్వర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా గో టు మేనేజ్మెంట్, గో టు SQL సర్వర్ లాక్స్, కరెంట్ ఎర్రర్ లాక్. ఓకే, ఇది ఎర్రర్ లాక్. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. ఫైన్. టైం ఎంత ఇప్పుడు? 9:25. 9:12 తర్వాత ఏమి రికార్డ్ అవ్వలేదు. డెడ్ లాక్ ఇక్కడ లేదు. మరి ఎలా చూడాలి? సో అప్పుడు ఏం చేయాలంటే మనము ట్రేస్ అన్న ఒకటి ఎనేబుల్ చేయాలి. DBCC కమాండ్స్ ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? DBCC చెక్ DB చెప్పుకున్నామా? DBCC IND చెప్పుకున్నామా? DBCC పేజ్ చెప్పుకున్నామా? ఇవన్నీ గుర్తుండాలి మీకు, అందుకే ఒక చోట రాసి పెట్టుకోండి. ఇవన్నీ DBCC అంటే డేటాబేస్ కన్సోల్ కమాండ్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు DBCC ట్రేస్ అని కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేనే ట్రేస్ అని ఎందుకంటే నార్మల్ గా కనిపించిన యాక్టివిటీస్ ఎర్రర్ లాగ్ లో రికార్డ్ అవ్వాలంటే మనము ట్రేస్ ఆన్ పెడతాం. ఇక్కడ 1204 అనేది ఒక కమాండ్. -1 అంటే ఇక్కడ ఉన్న అన్ని సెషన్లకి ఇది వర్తిస్తుంది. -1 పెట్టకపోతే ఓన్లీ ఈ సెషన్ కి మాత్రమే వర్తిస్తుంది. ఫైన్, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఎగ్జిక్యూట్. డన్. DBCC ట్రేస్ అని స్టార్ట్ చేశాను. నౌ సేమ్ సినారియోని రిపీట్ చేస్తా చూడండి. సేమ్ సినారియో. సో execute this, done, completed. Execute this, done, completed. సో ఆపోజిట్ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నాడు ధర్మ. బ్లాకింగ్ వచ్చింది. ఇతను కూడా సేమ్ టైంలో ఆపోజిట్ టేబుల్ ని యాక్సెస్ చేశాడు. డెడ్ లాక్ అయింది. డెడ్ లాక్ క్లోజ్ అయిపోయింది. సో ఈ ఎర్రర్ లాగ్ ని ఓపెన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? SQL సర్వర్ ఎర్రర్ లాగ్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి, కరెంట్ వన్. అలా కాకుండా వీ హ్యావ్ అనదర్ సొల్యూషన్, దట్ ఈస్ XP_read error log. ఇది ఎక్స్టెండెడ్ స్టోర్ ప్రొసీజర్. సో ఇది కొడితే మీకు ఇక్కడ ఓపెన్ అయినదంతా ఇక్కడ వచ్చేస్తుంది. లెట్స్ చెక్ దిస్. సో ఎప్పుడు జరిగింది ఇది? 9:27. 9:26 దగ్గరికి వెళ్ళండి. See this. Deadlock encountered. Let me make it little zoom.
మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇంకా డెడ్ లాక్ ఎన్కౌంటర్డ్. డెడ్ లాక్ వచ్చిందా, కనపడిందా మీకు? ఎస్ సార్. ఓకే, వెయిట్ ఫర్ గ్రాఫ్. ఫైన్. సో ఎక్కడ ఏ రోలో జరిగింది, ఆ రో ఇన్ఫర్మేషన్. ఫైన్. తర్వాత ఈ డీటెయిల్స్ ఎక్కడ అంకిరెడ్డి టేబుల్. సో సెషన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్పుట్ బఫర్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంకి టేబుల్. అంకిరెడ్డి టేబుల్ ని సెషన్ నెంబర్ 51 ని యాక్సెస్ చేసింది. ఓకే ఫైన్. కమ్ టు హియర్. ఇది ఒక సెషన్, ఇది ఇంకో సెషన్. ఈ సెషన్ లో ధర్మా టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నారు. సో దీనివల్ల నీకు డెడ్ లాక్ అయింది. ఫైన్. తర్వాత వచ్చేసి డెడ్ లాక్ విక్టిమ్ అని ఉంటుంది, చూపిస్తాం. ఎవరు క్లోజ్ అయ్యారు. సో విక్టిమ్ రిసోర్స్ ఓనర్. విక్టిమ్ రిసోర్స్ ఓనర్ ఎవరు? 78. 75 ఎవరు? అంకిరెడ్డి. సో 78 డెడ్ లాక్ అయిందా, కిల్ అయిందా? హూ ఇస్ ద విక్టిమ్ హియర్? అంకిరెడ్డి. అంకిరెడ్డి ఇస్ ద విక్టిమ్. ఇది విక్టిమ్. సో విక్టిమ్ సెషన్ నెంబర్ ఏంటి? 78. See here, 78 is the victim resource owner. Is it clear? ఎస్ సార్. ట్రేసాన్ని ఎనేబుల్ చేస్తేనే ఎర్రర్ లాగ్ లో మీరు చూడగలుగుతారు డెడ్ లాక్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెథడ్. నేను ట్రేసాన్ని ఎనేబుల్ చేయకూడదు అనుకున్నా. ఓకే, ట్రేసాన్ని ఎనేబుల్ చేయకూడదు, ఆల్రెడీ లోడ్ పడతా ఉంది అనుకున్నా. సో ఐఎమ్ డిజేబులింగ్ ఇట్. స్టిల్ ఐ వాంట్ టు సీ. అందులో ఇంత క్లారిటీ కూడా లేదు నాకు, జస్ట్ లైన్లు ఇచ్చారు. సో కామన్ పీపుల్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు బాగాలేదు ఇది. ఓకే, సీ దిస్. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ట్రేస్ ఆఫ్ చేసాం కాబట్టి ఇందులో రికార్డ్ అవ్వలేదు మళ్ళీ. ఫైన్. మీరు కావాలంటే రీటైలర్ లాక్ కొట్టండి, ఇందులో చెక్ చేద్దాం. సో 929 ఉంది. ఓకే, ఇందులో ఉంది. ఫైన్. ఇందులో ఉంది, అందులో చూపించట్లేదు. ఫైన్ ఫైన్ ఫైన్. సో రీడ్ ఎర్రర్ లాక్ కొట్టాము, ఇందులో మనకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఈ డీటెయిల్స్ ఏంటంటే క్లారిటీగా లేదు, నాకు కొంచెం నీట్ గా గ్రాఫ్ లాగా కనగవాలి వేరే కామన్ యూజర్స్ కి చూపించడానికి. సో నేనేం చేయొచ్చు అంటే గో టు టూల్స్, SQL సర్వర్ ప్రొఫైలర్. ఇదేంటంటే SQL సర్వర్ ప్రొఫైలర్ ఈజ్ లైక్ ఏ సిసి కెమెరా. సిసి క్యామ్ ఏం చేస్తుంది? ఏటీఎం దగ్గర సిసి క్యామ్ పెట్టారు, అక్కడ థెఫ్ట్ జరిగింది. ఫస్ట్ ఏం చేస్తారు? సిసి క్యామ్ ని చెక్ చేస్తారు. సిసి క్యామ్ లో ఏం రికార్డ్ అయి ఉంటుంది? అన్ని యాక్టివిటీస్. సో ఆ రోజు జరిగిన మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి రికార్డెడ్ ఇన్ సిసిటీవీ. ఓకే, సో ప్రొఫైలర్ లో కూడా మీరు స్టార్ట్ చేసిన టైం నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ అయిపోతుంది. లెట్ మీ చెక్ ఇట్. సో వై ఆర్ యూ మానిటరింగ్ దిస్? బికాస్ టు ఫైండ్ డెడ్ లాక్. ట్రేస్ నేమ్. ఫైన్. యూజ్ టెంప్లెట్. దెర్ ఆర్ మల్టిపుల్ టెంప్లెట్స్ హియర్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంప్లెట్ ఉంటుంది. మీరు ట్యూనింగ్ చేయాలనుకుంటున్నారా, TSQL ని చూడాలనుకుంటున్నారా, లాక్స్ చూడాలనుకుంటున్నారా? ఐఎమ్ గోయింగ్ ఫర్ స్టాండర్డ్ టెంప్లెట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవ్వాలా వద్దా? ఓకే, సేవ్ ఇట్. వేర్ టు సేవ్? సేవ్ సమ్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ C drive లో వీ హ్యావ్ మీడియా, రైట్? ఐఎమ్ సేవింగ్ హియర్. సో ఫైండ్ deadlock.trc. సేవ్. ఫైన్. కావాలంటే టేబుల్లో కూడా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో 5 MB ఫైల్ సైజ్ ఇస్తున్నా, అంతకంటే ఎక్కువైతే ఎనేబుల్ ఫైల్ రోల్ ఓవర్, ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది. 5 MB తర్వాత ఇంకో 5 MB ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫైన్. ఈ ట్రేస్ ని ఎప్పుడు స్టాప్ చేయాలి? నో నీడ్ టు స్టాప్. నాకు ఎప్పుడు స్టాప్ చేయాలనిపిస్తే అప్పుడు స్టాప్ చేస్తా. ఓకే, కమ్ టు ఈవెంట్ సెలెక్షన్. ఏ ఈవెంట్స్ కావాలి మీకు? ఆడిట్ లాగిన్స్ అంటే ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరు లాగౌట్ అయ్యారు. సెషన్స్. ఓకే, అలాగే TSQL బ్యాచ్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇవన్నీ. మనకు కావాల్సింది ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటి? డెడ్ లాక్స్.
show all events. So each and everything, database related, deprecation related, full text logs related, OLEDB related, performance related, each and everything ఈ కౌంటర్స్ అన్ని మీరు మెజర్ చేయొచ్చు. ఓకే, సో రైట్ నౌ ఐఎమ్ నాట్ చూసింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ చూసింగ్ రిగార్డింగ్ డెడ్లాక్ రిలేటెడ్. జస్ట్ సో గో టు లాక్స్. డెడ్లాక్ రిలేటెడ్ ఏం కనిపించినా, సో డెడ్లాక్ రిలేటెడ్ అన్నీ మనము ఇందులో పెట్టేద్దాం. కాలమ్ ఫిల్టర్స్, that is fine. Okay, so deadlock graph here, click on here, deadlock chain, 3 counters ఉన్నాయి. సో ఈ 3 counters ని నేను చూస్ చేసుకుంటున్నా. క్లిక్ ఆన్ ఎక్స్టెండెడ్ ఈవెంట్స్, నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ కి వెళ్ళట్లేదు, నేను జస్ట్ ప్రొఫైలర్ చూస్తున్నా. క్లిక్ ఆన్ రన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఫ్రమ్ హియర్. ట్రేస్ ఈజ్ రన్నింగ్. ట్రేస్ రన్ అవుతా ఉంది ఒక సైడ్. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ పర్సన్స్ కి చెప్పండి, ఇంతకు ముందు డెడ్ లాక్ అయింది మీకు తెలియదు, మళ్ళీ ఒకసారి సేమ్ సినారియో రిపీట్ చేయమని అడగండి. లేదా మీకు పర్టికులర్ గా ఒక టైంలో డెడ్ లాక్స్ వస్తాయని తెలుసు ప్రతిరోజు, ఆ టైంలో ఎనేబుల్ చేసి పెట్టండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సేమ్ సినారియో, అంకిరెడ్డి వెళ్తాడు, అంకిరెడ్డి ట్రాన్సాక్షన్ ని చేస్తున్నాడు. ధర్మ వెళ్తాడు, ధర్మ ట్రాన్సాక్షన్ ని కూడా చూస్తున్నాడు. సో ధర్మ ఆపోజిట్ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నాడు, బ్లాకింగ్ వచ్చింది. అంకిరెడ్డి కూడా ఆపోజిట్ టేబుల్ ని చూస్తున్నాడు, బ్లాకింగ్, డెడ్ లాక్ వచ్చింది, డెడ్ లాక్ రిజాల్వ్ అయింది. Now go to your trace. ఈ ట్రేస్ ని ఇక్కడికి స్టాప్ చేద్దాం. లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్. Now see what happened. Trace stopped. Okay, fine. Deadlock chain. Okay. So deadlock chain 78 లో ఈ రో, 51 లో ఈ రో. Deadlock graph. See this very beautiful information. $78 కిల్ అయింది, 51 సర్వైవ్ అయింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఏ రో లాక్ అయింది, ఏ పేజ్ లాక్ అయింది, అందులో మీకు ఏ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నారు, ఇక్కడ జరిగే కోడ్ ఏంది, ఇక్కడ స్టేట్మెంట్ ఏం రన్ అవుతుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ధర్మా టేబుల్. 78 ఎవరిది? 78 సెషన్ ఎవరిది? అంకిరెడ్డిది. సో అంకిరెడ్డి ఏం చేస్తున్నాడు? ఇక్కడ షేర్డ్ లాక్ పెట్టాడు. ఆల్రెడీ ఇంటెంట్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్ దేని మీద వచ్చింది? అంకిరెడ్డి టేబుల్ మీద ఎక్స్క్లూజివ్ లాక్ వచ్చింది, ఎక్స్ వచ్చింది. ఓకే, అంకిరెడ్డి ఎక్స్క్లూజివ్ లాక్ ఇక్కడ ఉంచింది. అలాగే ధర్మాకి ఎక్స్క్లూజివ్ లాక్ ఏ టేబుల్ మీద ఉంది? ధర్మా టేబుల్ మీద ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ లెట్ మీ కాపీ దిస్. See this. ఈ సెషన్ ఎవరిది? 51. ధర్మ సార్. ధర్మాకి ధర్మా టేబుల్ ఏదైతే ఉందో దాని మీద ఇంటెంట్ లాక్ ఉంది. ఇంటెంట్ లాక్, సారీ, ఎక్స్క్లూజివ్ లాక్ ఉంది. ఎక్స్క్లూజివ్ లాక్ అంటే ఏంటి? ఇతను మాత్రమే వాడతాడు, ఇంకెవరు టచ్ చేయరు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇది ఎవరిది సెషన్? అంకిరెడ్డి. అంకిరెడ్డి. అంకిరెడ్డికి ఎక్స్క్లూజివ్ లాక్ ఏ టేబుల్ మీద ఉంది? అంకిరెడ్డి టేబుల్. అంకిరెడ్డి టేబుల్ మీద ఉంది. సో ఇతనికి ఈ ఎక్స్క్లూజివ్ ఉంది, ఇతనికి ఈ ఎక్స్క్లూజివ్ ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే అంకిరెడ్డి సేమ్ టేబుల్ మీద, ధర్మా టేబుల్ మీద షేర్డ్ లాక్ ట్రై చేసేది, ఇక్కడ బ్లాకింగ్ వచ్చింది. సేమ్ టైంలో ధర్మా కూడా ఇక్కడ ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ లాక్ ఉన్న టేబుల్ మీద షేర్డ్ లాక్ ట్రై చేసేది.
సో డెడ్ లాక్ అయింది. ఈ డెడ్ లాక్ లో ఏం జరిగింది? డెడ్ లాక్ విక్టిమ్ ఒకటి, వీకెస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరున్నారు? ఈవెన్ దో ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్ ట్రాన్సాక్షన్, డెడ్ లాక్ ప్రియారిటీ 9 పెట్టడం వల్ల, ఇక్కడ 10 పెట్టడం వల్ల ఈ సెషన్ కిల్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీరు జనరల్ గా చెక్ చేశారనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వక ఊరికే ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అర్థమవుతుంది. ధర్మ టేబుల్ ని అంకిరెడ్డి యాక్సెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఏ టేబుల్? అంకిరెడ్డి టేబుల్ ని ధర్మ యాక్సెస్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెడ్ లాక్. దీన్ని మీరు సో ఇద్దరు యూజర్స్ కి పంపించవచ్చు, క్లయింట్ కి పంపించవచ్చు. సో ఇట్లా పంపించేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ డెడ్ లాక్. సో కానీ ఇక్కడ మీరు ఏంటి స్క్రీన్ షాట్ పంపిస్తున్నారు. స్క్రీన్ షాట్ లో ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వడానికి కానీ ఇక్కడ చెక్ చేయడానికి కానీ ఏమి ఉండదు, ఇక్కడైతేనే ఉంటుంది. సో ఈ ఫైల్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా పంపించాలి. వాళ్ళు ఓపెన్ చేసినా కూడా, ఎక్కడ ఓపెన్ చేసినాం, ఇది SSMS లో ఓపెన్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేసి చూసుకోగలగాలి. సో ఎలా చేయాలి? రైట్ క్లిక్ హియర్, ఎక్స్ట్రాక్ట్ ఈవెంట్ డేటా, ఎక్కడ ఒక చోట పెట్టండి. సో నేను ఇక్కడ మీడియాలో పెట్టుకుంటున్నా. సో డెడ్ లాక్ గ్రాఫ్ ఎక్స్టెన్షన్ ఏంటి? .xdl. సేవ్ ఇట్. సేవ్ అయిపోయిందా? గో టు హియర్. సో go to this PCC drive, media. So we have deadlock, right? Where is it? Save avaleda. Aindi chudandi. Deadlock graph XDL. Open this. SSMS lo open avutadi. This is the beautiful representation. See now. ఇక్కడికి వెళ్తే లైవ్ డేటా ఏ టేబుల్ రన్ అవుతా ఉంది, ఇక్కడ ఏ టేబుల్ రన్ అవుతా ఉంది. సో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ లైక్ దిస్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ప్రొఫైలర్ లో డెడ్ లాకే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ మెయింటైన్ రికార్డ్. సో ప్రొఫైలర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే, లెట్ మీ టేక్ వన్ మోర్ న్యూ వన్. కనెక్ట్. సో అన్టైటిల్డ్ టు, గో టు ఈవెంట్ సెలెక్షన్. మీకు ఏ ఈవెంట్స్ కావాలి? డేటాబేస్ రిలేటెడ్ ఈవెంట్స్, డేటాబేస్ ఫైల్ గ్రో అయ్యేది చూడాలా, లాక్ ఫైల్ గ్రో చూడాలా. ఓకే, తర్వాత లాక్స్ గురించి. సో డెడ్ లాక్స్ అయిన చూసినాం, ఫైన్. ఆబ్జెక్ట్స్ గురించి, సో ఆబ్జెక్ట్స్ ని ఎవరెవరు మార్చారు, ఎవరెవరు చేంజ్ చేస్తున్నారో చూడాలా. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ చూడాలా, ప్లాన్స్ చూడాలా, పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ చూడాలా. సో మీరు ఏం చూడాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ మానిటర్ విత్ ప్రొఫైలర్. ప్రొఫైలర్ ఈజ్ ఎ లైక్ సిసి కెమెరా. ఇన్సైడ్ ఏం జరుగుతుందో ప్రతిదీ, ఎవరు లాగిన్ అవుతున్నారు, ఎవరు లాగౌట్ అవుతున్నారు, ప్రతి డేటా విల్ బి రికార్డెడ్. కానీ SQL సర్వర్ ప్రొఫైలర్ రన్ చేస్తే సర్వర్ మీద లోడ్ పడుతుంది, లోడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనీ డౌట్స్? సార్ ఇక్కడ క్వెరీ స్లోగా రన్ అవుతుంటే అది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సార్? ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. క్వైరీ స్లోగా రన్ అవుతుంటే ఫస్ట్ మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను మీతో. ఆ స్టెప్స్ అయిపోయిన తర్వాత కూడా, సీసీ కెమెరా ఎందుకు చూస్తాం? జనరల్ గా మనకు తెలియంది, మనకు అర్థం కాని ఇన్ఫర్మేషన్ ఏదో జరిగింది, దాన్ని తెలుసుకోవడం కోసం ప్లేబ్యాక్ కొట్టి సీసీ కెమెరా చెక్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ మనం ఎందుకు చెక్ చేస్తున్నాం ప్రొఫైలర్? మనకు అర్థం కాని విషయం జరిగినప్పుడు చెక్ చేయడానికి. మనకు అర్థమయ్యేది, స్లో రన్నింగ్ క్వైరీ ఉంది, అసలు క్వైరీ ఎందుకు స్లో రన్ అవుతుంది అనేది మనకు తెలుసు. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది. అది చూసినా అర్థం కాలేదనుకోండి, అప్పుడు ప్రొఫైలర్ దగ్గరికి వస్తుంది. ఎక్కడ ఉంటుంది ప్రొఫైలర్? SSMS లో టూల్స్ లో ఫస్ట్ ఆప్షన్ ప్రొఫైలర్. సెకండ్ ఆప్షన్ ఏంటి?
Just a minute.
ఓకే, ఎక్కడ ఉన్నాం టాపిక్? హలో, వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ సార్. మనం ఏ టాపిక్ లో ఉన్నాం? ఎట్లా ప్రొఫైలర్ ఎట్లా ఓపెన్ చేస్తాము? ఓకే, ప్రొఫైలర్. సో టూల్స్ లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ డేటాబేస్ ఇంజిన్ ట్యూనింగ్ అడ్వైజర్. మీకు ఒక క్వైరీ రన్ అవుతా ఉంది. ఆ క్వైరీలో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, క్వైరీ రాయడం సరిగా రాయలేదు. ఓకే, అలాంటప్పుడు ఈ డేటాబేస్ ట్యూనింగ్ అడ్వైజర్ లో ఆ క్వైరీ ఇచ్చేస్తే, లైక్ ఏఐ టూల్ అన్నమాట ఇది, అలా పనిచేస్తుంది. ఆ క్వైరీలో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏది ముందు రావాలి ఏది వెనుక రావాలి అనేది ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది డేటాబేస్ ట్యూనింగ్ అడ్వైజర్. సో రైట్ నౌ లీవ్ ఇట్. సో లెట్స్ కమ్ టు అనదర్ టాపిక్, దట్ ఈస్ సో ప్రొఫైలర్ అనేది ఖచ్చితంగా సర్వర్ మీద లోడ్ పడుతుంది. సిపియు యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది. సో తక్కువ లోడ్ పడేటట్టు ఏదైనా ఆప్షన్ ఉందా చెక్ చేయడానికంటే, ఎస్ వీ హ్యావ్ అన్ ఆప్షన్, దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఈవెంట్స్. సో బాగా అబ్జర్వ్ చేయండి, మేనేజ్మెంట్ లోపల ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంది. ఇందాక మనం ప్రొఫైలర్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ నెక్స్ట్ ట్యాబ్ కనపడింది. గో టు హియర్. ఆల్రెడీ బై డిఫాల్ట్ 3 సెషన్స్ ఉంటాయి, ఆల్వేస్ ఆన్ హెల్త్. ఓకే, ఇది నేను క్రియేట్ చేశాను, లెట్ మీ డిలీట్ ఇట్. సో సిస్టమ్ హెల్త్, టెలిమెట్రీ, ఎక్స్ ఈవెంట్స్. సో ఈ 3 బై డిఫాల్ట్ వస్తాయి. ఈ ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ లో యూ కెన్ క్రియేట్ వన్ మోర్ ఎక్స్టెండెడ్ ఈవెంట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సెషన్ నేమ్ ఏంటి? చెక్ ఐడెంటిఫై డెడ్లాక్. స్టార్ట్ ద ఈవెంట్ సెషన్ అట్ సర్వర్ స్టార్ట్అప్. సర్వర్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవ్వాలా? నో, ఐ డోంట్ వాంట్ ఇట్. యూజ్ దిస్ ఈవెంట్ సెషన్ టెంప్లెట్. ఒక టెంప్లెట్ వాడండి. ఏం టెంప్లెట్? సో దెర్ ఆర్ మల్టిపుల్ టెంప్లెట్స్ హియర్. ఓకే, సో రైట్ నౌ లాక్స్ అండ్ బ్లాక్స్ టెంప్లెట్ నేను వాడుతున్నాను. ఓకే, సో డోంట్ యూజ్ దిస్ టెంప్లెట్ అంటే అది వాడదు. ఫైన్. ఓకే, గో టు లాక్స్ అండ్ బ్లాక్స్, క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత ఏంటి? ఈవెంట్ లైబ్రరీ. ఇందులో డెడ్ లాక్ అని ఎక్కడ కనపడితే అక్కడ ప్రతిదీ యాడ్ చేద్దాం. డెడ్ లాక్ ఇక్కడ యాడ్ కొట్టండి, ఇక్కడ వచ్చి పడింది, ఇది వచ్చింది, పడండి. లాక్, డెడ్ లాక్ అన్ని చూజ్ చేసుకుంటున్నా, నెక్స్ట్ కొట్టేస్తాను. సో డెడ్ లాక్ రిలేటెడ్ అన్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇంకేమైనా కావాలా మీకు ఇందులో డెడ్ లాక్ రిలేటెడ్ కాకుండా? ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, కమ్ ఆన్ హియర్. సో ఫిల్టర్ అని, ఓకే ఫైన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్ డేటా అనాలిసిస్ ఫర్ నెక్స్ట్ అనాలిసిస్. ఆ డేటాని సేవ్ చేసుకుంటున్నా. ఎక్కడ సేవ్ చేసుకుంటున్నా మీ ఇష్టం అది. సో ఐఎమ్ చూసింగ్ ద సేమ్ లొకేషన్ ప్రీవియస్లీ ఐ వాజ్ మెన్షన్. ఫైల్ నేమ్ ఏంటి? ఐడెంటిఫై డెడ్ లాక్. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, దీని సైజ్ వచ్చేసి ఇక్కడ మాక్సిమం ఫైల్ 1 GB, ఒక్కొక్క ఫైల్ వచ్చేసి 5 MB. 5 MB అవుతూనే ఇంకొక 5 MB క్రియేట్ అవుతుంది ఎనేబుల్ రోల్ ఓవర్ అంటే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఫినిష్. క్లోజ్ దిస్, గో హియర్. సో సేమ్ సినారియో రీక్రియేట్ చేద్దామా? ఎగ్జిక్యూట్ దిస్, done completed. Execute this, done completed. Try opposite table. Blocking occurred. Here also deadlock occurred. Deadlock cleared. Now go to extended events. ఇది పాతది, క్లోజ్ చేద్దాం. స్టార్ట్ చేయలేదా మనం? ఓకే, సారీ, ఇది స్టార్ట్ చేయలేదు. లెట్ మీ స్టార్ట్ ఇట్. స్టార్ట్ ఏ సెషన్. సెషన్ స్టార్ట్ అయింది. సేమ్ సినారియో మళ్ళీ చేద్దాం. Done. Now go to here. So open this. సో ఇక్కడ దీన్ని స్టాప్ చేద్దాం, ఇప్పుడు నాకు అక్కర్లేదు. స్టాప్ సెషన్.
go to that location, media. సో ఫైండ్ డెడ్ లాక్ కాదు, ఐడెంటిఫై డెడ్ లాక్ కదా మనం ఇచ్చింది. ఏంటి పేరు? ఫైండ్ కాదు, ఫైండ్ అయితే కాదు, జస్ట్ ఐడెంటిఫై డెడ్ లాక్ XCL5. ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్. సో ఇది కూడా SSMS లో ఓపెన్ అవుతుంది. ఇది ఫైల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది ఇక్కడ. See this. Lock deadlock chain. Lock deadlock chain. Go to lock deadlock. ఇక్కడ ఎక్కడో గ్రాఫ్ కూడా ఉంటుంది. ఓకే, డెడ్లాక్ XML రిపోర్ట్. నౌ కమ్ హియర్. సో XML రిపోర్ట్ అంతా ఇందులో ఉంటుంది అనమాట. కాపీ దిస్, షోయింగ్ కాలమ్ టేబుల్. ఇదంతా రిపోర్ట్, XML రిపోర్ట్. సో XML ఐడియా ఉండే వాళ్ళకి దీన్ని ఈజీగా రీడ్ చేయగలుగుతారు. మీరు రీడ్ చెయ్యలేరు అన్నప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఓకే, దీన్ని కూడా కాదు, జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ, గో టు నోట్ ప్యాడ్, ఎనీ నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ లో వేయండి. ఈ XML రిపోర్ట్ అనేది కదా, దీన్ని తీసేయండి. సేవ్ యాజ్, సేవ్ యాజ్. సో మీరు జనరల్ గా ఏ లొకేషన్ లో అయితే పెడతారో ఆ లొకేషన్ లోకి వెళ్ళి రీడెడ్ లాక్ అని పెడతా. TXT పెట్టకుండా .xdl పెట్టండి, లేదా ఫస్ట్ TXTనే పెట్టండి, కన్ఫ్యూజన్ ఎందుకు. సేవ్ కొట్టేసేయండి. అక్కడికి వెళ్ళి మీడియాలో హరి డెడ్ లాక్ ఉంది కదా, ఈ TXT బదులు XDL పెట్టండి, ఎక్స్టెన్షన్. నౌ సీ దిస్. ఇప్పుడు ఇది SSMS లో ఓపెన్ అవుతుంది. సేమ్ గ్రాఫ్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ లో ఉన్న రిపోర్ట్ అంతా XML రూపంలో ఉంటుంది. అది నోట్ ప్యాడ్ లో వేసి ఆ XML రిపోర్ట్ తీసి దాన్ని XDL రూపంలో కన్వర్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సేమ్ డెడ్ లాక్ ఈవెంట్ త్రూ ఎక్స్టెండెడ్ ఈవెంట్స్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సార్. సో ప్రొసీజర్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ క్రియేట్ చేయాలి మనము. సో ఎలా క్రియేట్ చేస్తాము? గో టు హియర్. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ ఉంటుంది. ఇందులో సెషన్స్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సెషన్ కొట్టేస్తే మనకు అది అడుగుతుంది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ కొట్టేసి సో యూజ్ దిస్ సెషన్, డు నాట్ యూజ్ ఎనీ టెంప్లెట్. సో టెంప్లెట్ కావాలంటే టెంప్లెట్ వాడచ్చు, టెంప్లెట్ యూజ్ చేయొద్దంటే టెంప్లెట్ యూజ్ చేయొద్దు. సో మీరు ఏ టెంప్లెట్ వాడాలనుకుంటున్నారు? ప్రొఫైలర్ టెంప్లెట్, స్టాండర్డ్ చూజ్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు ఏది తెలియనప్పుడు స్టాండర్డ్, క్లిక్ నెక్స్ట్. సో మీకు ఇక్కడ దేని గురించి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కౌంటర్స్ వస్తాయి. లాక్ రిలేటెడ్ కౌంటర్స్ వస్తాయి. సో ప్రతి పర్ఫార్మెన్స్ కౌంటర్ ని ఇక్కడ చూజ్ చేసుకొని ఇక్కడికి పంపిస్తాం. లాగిన్, లాగౌట్, RPC, SQL బ్యాచ్ ఇవన్నీ డిఫాల్ట్ స్టాండర్డ్ టెంప్లెట్. ఎవరు లాగిన్ అవుతున్నారు, ఎవరు లాగౌట్ అవుతున్నారు, ఎవరు ఏ వర్క్ చేశారు, అవన్నీ మనకి ఎక్స్టెండెడ్ ఈవెంట్స్ లో కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు మానిటర్ డెడ్లాక్స్. హౌ టు అవాయిడ్ డెడ్లాక్స్. డెడ్లాక్స్ ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? సెట్ డెడ్లాక్ ప్రియారిటీ. డెడ్లాక్ ప్రియారిటీ పెడితే మీకు డెడ్లాక్ ఏం అవాయిడ్ అవ్వదు, కానీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కిల్ అవ్వదు. ఫస్ట్ థింగ్. సెకండ్, టెల్ టు డెవలపర్స్ యూజ్ రీడ్ కమిటెడ్ స్నాప్షాట్ ఐసోలేషన్. స్నాప్షాట్ ఐసోలేషన్ వాడితే ఏమవుతుంది? దేర్ వోంట్ బి ఎనీ బ్లాక్సే ఉండవు. బ్లాకే లేకపోతే డెడ్లాక్ రాదు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. తర్వాత టెల్ దెమ్ టు క్రియేట్ ప్రాపర్ ఇండెక్సింగ్. ప్రాపర్ ఇండెక్స్లు ఉంటే సో నీకేమవుతుందంటే ఇండెక్స్ ఉన్నప్పుడు
సో నెక్స్ట్ టాపిక్ ఇండెక్స్. ఏ కాలం మాడిఫై కావాలో, ఏ టేబుల్, ఏ రో మాడిఫై కావాలో అదే మాడిఫై అవుతుంది. సో పక్క కాలంతో ఇది కాన్ఫ్లిక్ట్ అవ్వదు. సో అలాంటప్పుడు డెడ్ లాక్స్ రావు. ఇట్ విల్ అవాయిడ్ బ్లాకింగ్స్. ప్రాపర్ ఇండెక్సెస్ ఉంటాయి. సో ఈ సినారియోలో మనము ఈ విధంగా మనము డెడ్ లాక్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఎక్స్పీ రీడ్ ఎర్రర్ లాగా ఒక మెథడ్ మానిటర్ చేయడానికి, ప్రొఫైలర్ ఒక మెథడ్. ఎక్స్పీ రీడ్ ఎర్రర్ లాగా కానీ ప్రొఫైలర్ కానీ ట్రేస్ ఎనేబుల్ చేసినా, ప్రొఫైలర్ ఆన్ చేసినా సిస్టమ్ మీద లోడ్ పడుతుంది. లోడ్ పడకూడదు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ఈవెంట్స్. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్ హియర్.